భూమి మీద అరుదుగా దొరికే కొన్ని స్పైడర్స్ని కొందరు కనిపెట్టి వాటిని అమ్మేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ వాటి గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు. అలా ఒక వ్యక్తి ఒక స్పైడర్ని కొని ఇంటికి తీసుకెళ్తాడు. అది ప్రపంచాన్ని నాశనం చేయగలదని ఆ వ్యక్తికి తర్వాత తెలుస్తుంది. వాటి నుంచి వీళ్ళు బయటపడ్డారో లేదో చూద్దాం. హ్యాపీగా చిప్స్ తింటూ ఎంజాయ్ చేయండి. ఒక ఎడారిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కొంతమంది వ్యక్తులు ఎవరికి తెలియకుండా స్పైడర్లను పట్టుకోవడానికి అక్కడికి వచ్చి ఉంటారు. ఈ ఎడారి స్పైడర్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వాటిని పట్టుకున్నా లేదా పెంచినా చట్టపరంగా నేరం. కానీ వీటిని అక్రమంగా అమ్మి భారీగా డబ్బు సంపాదించాలని వీళ్ళు అనుకుంటారు. అలా వాళ్ళు ఎడారిలో చాలాసేపు తిరుగుతూ ఉంటారు. చివరికి ఆ గ్రూప్లో ఒక వ్యక్తి ఒక రాయిని లేపి స్పైడర్లో గూడు కనిపెడతాడు. సో వెంటనే తన ఫ్రెండ్స్తో చెప్పగానే అందరూ చాలా ఎక్సైట్ అయిపోయి పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తారు. తర్వాత వాళ్ళు తెచ్చిన పరికరంతో ఒక స్పెషల్ స్ప్రేని అందులోకి వదిలేస్తారు. సో కొద్దిసేపటికి కొన్ని నల్లటి స్పైడర్లు ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలు పెడతాయి. అయితే ఆ స్పైడర్లలో ఒకటి ఆ గ్రూప్లోని ఒక వ్యక్తిని కాటేస్తుంది. ఆ కాటుకు అతను నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అయితే వాళ్ళు అతన్ని సేవ్ చేయకుండా స్పైడర్లని పట్టుకుంటూ ఉంటారు. తర్వాత నొప్పితో బాధపడుతున్న తన ఫ్రెండ్ని చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ అయిపోయి ఫ్రాన్స్లో ఉన్న కలేబ్ అనే అబ్బాయిని చూపిస్తారు. అతను ఒక మార్కెట్లో ఉంటాడు. అది దొంగలించిన వస్తువులు అమ్ముకునే ప్రదేశం. సో అతను కూడా ఒక దొంగ అన్న విషయం మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ అతను వస్తువులన్నీ అమ్మేసి విలువైన గోల్డ్ కొనుక్కోవాలని ఒక వ్యాపారితో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత కలేబ్ దొంగిలించిన వస్తువులన్నీ అమ్మేసి తనకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటాడు. తర్వాత అదే షాప్లో ఒక స్పైడర్ని గమనిస్తాడు. లాస్ట్ సీన్లో మనం ఎడారిలో పట్టుకున్న అదే స్పైడర్ ఇది. అయితే ఈ కెలాబ్కు పురుగులు ప్రాణులంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్పైడర్ను చూసిన వెంటనే అది చాలా అరుదైనదని అతనికి అర్థమైపోతుంది. సో అతను దాన్ని కొనేస్తాడు. అలా తను కొన్నవన్నీ తీసుకొని కలేబ్ తన బిల్డింగ్కి వచ్చేస్తాడు. అతని ప్లాట్ చాలా దరిద్రంగా కూలిపోవడానికి రెడీగా ఉంటుంది. అయితే అతని సిస్టర్ దానిని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని నెలల క్రితం వాళ్ళ తల్లి చనిపోయిందని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కలేబ్ తన సిస్టర్తో కలిసి అక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. తర్వాత తను కొన్న వస్తువులని తన గదిలో పెట్టి తన స్టోర్కి వెళ్తాడు. అక్కడ చాలా పాత షూస్ ఉంటాయి. షూస్ చెక్ చేస్తున్నప్పుడు అతని ఫ్రెండ్ ఒక సైకిల్ని దొంగిలించి తీసుకొస్తాడు. కలేబు ఒక దొంగ అయినప్పటికీ కూడా తన ఫ్రెండ్ దొంగతనం చేసినందుకు అతనికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి తప్పుడు పనులు చేయకూడదని, నిజాయితీగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇంకా అతనికి కొన్ని షూస్ ఆర్డర్లు పెండింగ్లో ఉంటాయి. కస్టమర్ల కోసం వాటిని సర్దుతూ ఉంటాడు. ఆ టైంలో ఒక కస్టమర్ షూ బాక్స్ పగిలిపోయిందని గమనిస్తాడు. పగిలిపోయిన షూ బాక్స్లో డెలివరీ ఇవ్వలేమని అనుకుని కొత్త బాక్స్ తీసుకురావడానికి ఇంటికి వెళ్తాడు. ఇంటికి రాగానే తన గదిలో కరెంటు లేదని గమనించి షాక్ అయిపోతాడు. ఇక్కడ లైట్స్ ఆఫ్ చేయడం తనకి చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ గదిలో చాలా పురుగులు ఉంటాయి. వాటికి తక్కువ ఉష్ణోగ్రత అస్సలు సరిపోదు. అలా చేస్తే అవి చనిపోతాయి. దాంతో కలేబ్ తన సిస్టర్తో చాలా కోప్పడతాడు. నీకు ఇవన్నీ ఉన్నాయని తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తావంటాడు. నా గదిలో లైట్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏముంది అని కలేబ్ కోపంగా తిడతాడు. అందుకు వాళ్ళ సిస్టర్, కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా నీకు? నీ గదిలో లైట్స్ రాత్రంతా వెలుగుతూనే ఉన్నాయి. ఇలా ఉంటే కరెంటు బిల్లు ఎవడు కడతాడు? డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఏమైనా ఆలోచించావా అని అడుగుతుంది. నువ్వు తెచ్చుకున్న ఆ పురుగుల వల్ల మనకి ఏమీ లాభం లేదు అని తన సిస్టర్ అంటుంది. దీనికి కెలాబు, నేను బాగా ఆలోచించాను. ఇప్పుడు నా షూ బిజినెస్ స్టార్ట్ చేశాను. మనకి డబ్బు అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అన్నీ మేనేజ్ చేసుకోగలం అంటాడు. కానీ అతని మాటల మీద ఆమెకి నమ్మకం కలగదు. తర్వాత కెలాబ్ గదిలో లైట్స్ ఆన్ చేసి తన పురుగుల్ని చెక్ చేయడం మొదలు పెడతాడు. తన కొత్త స్పైడర్ను అక్కడ సర్దేందుకు ప్రయత్నిస్తాడు. కానీ దానికి ఒక స్పెషల్ ప్లేస్ లేకపోవడం వల్ల పగిలిపోయిన షూ బాక్స్లో పెట్టేస్తాడు. ఇదంతా చేసి తన తల్లి ఫ్రెండ్ పార్టీకి వెళ్తాడు. తల్లి చనిపోయిన తర్వాత కలేబ్ ఆ ఆంటీని తన తల్లిలా భావించేవాడు. ఆమె కూడా కలేబ్ని ఎంతగానో ప్రేమించేది. ఇంతకుముందు అతను కొన్న ఇయర్ రింగ్స్ కూడా ఆమెకి ఇవ్వడానికి తీసుకొచ్చుంటాడు. ఆమె కలేబ్ను చూసి, నువ్వు ఇప్పుడు మంచి మార్గంలో వెళ్తున్నావు. ఇది చాలా మంచి విషయం. నీ తల్లి ఈరోజు బ్రతుకుంటే చాలా ఆనందించేది అంటుంది. సో అలా అందరూ అక్కడ సరదాగా డాన్స్ చేసిన తర్వాత కలేబ్ రాత్రి ఇంటికి వెళ్ళిపోతాడు. తను కొన్న స్పైడర్ను చూడాలనుకుని షూ బాక్స్ ఓపెన్ చేస్తాడు. కానీ అందులో స్పైడర్ ఉండదు. స్పైడర్ ఎక్కడికో వెళ్ళిపోయిందని అతను చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆ స్పైడర్ కొనడానికి తను చాలా ఖర్చు పెట్టుంటాడు. ముఖ్యంగా అది చాలా అరుదైనదని అతనికి బాగా తెలుసు. అయినా కూడా వేరే మార్గం లేదనుకుని ఆ బాక్స్లో ఉంచిన షూస్ తీసేసి కొత్త బాక్స్లో ప్యాక్ చేసేస్తాడు. తర్వాత ఆర్డర్ డెలివరీ చేయడానికి బిల్డింగ్ కిందకి వెళ్తాడు. ఆ ఆర్డరు తన అపార్ట్మెంట్లో ఉండే ఒక వ్యక్తి ఇచ్చింది. కలేబ్ ఆ షూస్ ఇస్తున్నప్పుడు బిల్డింగ్ యజమాని అతన్ని గమనిస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడు కూడా కలేబ్ పైన అనుమానం ఉంటుంది. అతను ఒక దొంగ కాబట్టి ఏదో అక్రమంగా చేస్తున్నాడని భావిస్తాడు. అందుకే అతని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కస్టమర్ ఇంటికి వెళ్ళి షూస్ తొడుక్కునే ప్రయత్నం చేస్తాడు. అయితే అతనికి ఏదో అనుమానం ఉంటుంది.
ఒక పెద్ద స్పైడర్ లోపల ఉందని అతను తెలుసుకుంటాడు. అదృష్టవశాత్తు స్పైడర్ అతన్ని కాటేయలేదు. నిజానికి కలేబ్ స్పైడర్ని ఆ షూ బాక్స్లోనే ఉంచాడు, కానీ అది లోపల షూస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అతను ప్యాక్ చేసి ఇచ్చిన ఆ షూ బాక్స్ లోపలనే అది దాక్కుని ఉంటుంది. సో కస్టమర్ షూ తీయగానే అందులోంచి చాలా స్పైడర్స్ బయటకు వస్తాయి. అంటే ఆ స్పైడర్ అప్పటికే ఆ షూస్ లోపల గుడ్లు పెట్టేసింది అనమాట. అన్ని స్పైడర్లు ఆ వ్యక్తిని కాటేయడం వల్ల అతని శరీరం కదలకుండా మారిపోతుంది. కొద్దిసేపటికి అక్కడికక్కడే చనిపోతాడు. ఇంట్లోకి వెళ్ళిన కలేబు చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తున్న తన సిస్టర్ ఫ్రెండ్స్ అతని ప్రాబ్లం ఏంటో అడుగుతారు. అప్పుడు కలేబు, నేను ఒక విషపూరితమైన స్పైడర్ని తీసుకొచ్చాను, అది పొరపాటున ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, అది ఎవరినైనా సరే కాటేస్తే వాళ్ళు చనిపోతారు అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు షూస్ ఇచ్చిన వ్యక్తి అపార్ట్మెంట్ ముందు అతని కుక్క గట్టిగా మురుగుతూ ఉండడం గమనిస్తారు. సో వెంటనే అందరూ అతని ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతారు, కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. అతను తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా కాల్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చి తలుపు తీస్తారు. లోపలికి వెళ్ళగానే ఆ వ్యక్తి శవం కనిపిస్తుంది. ఇది చూసిన వాళ్ళంతా భయపడి వణికిపోతారు. అప్పుడు యజమాని కలేబ్ ఆ షూస్ ఇవ్వడం గమనించాడు కాబట్టి ఇతను ఆ వ్యక్తికి ఏదో కెమికల్ ఇచ్చి డ్రగ్ ఇచ్చి చంపేశాడు, ఓవర్ డోస్ వల్ల అతను చనిపోయాడు అని పోలీసులతో చెప్తాడు. అయితే పోలీసులు ఇది ఒక స్పైడర్ కాటు వేయడం వల్ల మరణించిన కేసు అని క్లారిటీగా చెప్తారు. దీంతో వెంటనే పోలీసులు అపార్ట్మెంట్ మొత్తాన్ని 5 నుంచి 10 నిమిషాల్లోనే సీజ్ చేస్తారు. ఇప్పటి నుంచి ఎవరు లోపలికి రావద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు అని అంటారు. ఈ వార్త తెలియగానే అక్కడున్న వాళ్ళంతా విపరీతంగా కోప్పడతారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పని చేసుకోవడం మాత్రమే వచ్చుంటారు. తర్వాత సీన్ కట్ అయిపోయి బిల్డింగ్ క్లీనింగ్ చేస్తున్న లేడీని చూపిస్తారు. ఆమె పై అంతస్తులో కార్నర్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ చాలా స్పైడర్స్ కనిపిస్తాయి. ఆమె వెంటనే తన కోట్లో నుంచి స్ప్రే తీసుకుని వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక పెద్ద స్పైడర్ ఆమె ముఖం మీద దాడి చేసి చంపేస్తుంది. తర్వాత కలేబ్ సిస్టర్ వాష్రూమ్లో ఉంటుంది. వెంటిలేటర్ పై నుంచి పెద్ద సంఖ్యలో స్పైడర్లు బయటకు వస్తాయి. స్పైడర్లను చూసి ఆమె భయంతో గట్టిగా కేకలేస్తుంది. వెంటనే ఫ్రెండ్స్ వచ్చి ఆమెను బయటికి తీస్తారు. అక్కడ నుంచి ఒక వ్యక్తి ఆ పెద్ద స్పైడర్లను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ టెన్షన్లో దాన్ని చంపేస్తాడు. తర్వాత వెంటిలేటర్ పైపు ఓపెన్ చేసి చూస్తే లోపల ఇంకా ఎక్కువ స్పైడర్లు కనిపిస్తాయి. స్పైడర్లు అక్కడి నుంచి బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి. వాటిని చంపడానికి అపార్ట్మెంట్లో ఉన్న వాష్రూమ్ డోర్స్ అన్ని మూసేస్తారు. తర్వాత కలేబ్ షాక్ అవుతూ ఒక విషయం చెప్తాడు. ఈ స్పైడర్లు ఎడారిలోంచి వచ్చాయి. సాధారణంగా అవి తక్కువ ఉష్ణోగ్రతలో బ్రతకలేవు. వాటి జననం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎలా జరిగిందో తెలియదు. ఇవి ఇంతమంది పిల్లల్ని ఎలా కంటున్నాయో అర్థం కావడం లేదు అంటాడు. సో ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు, ఇక్కడే ఉంటే మనం బ్రతకలేం, ఏం చేసైనా సరే ఈ బిల్డింగ్ నుంచి బయటపడాలి అంటాడు. కానీ కలేబ్ మాత్రం వెళ్ళడానికి సిద్ధంగా ఉండడు. ఇది చాలా ప్రమాదకరం, ఈ ప్రమాదంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకోవాలి అంటాడు. కానీ కలేబ్ మాటలు ఎవరు వినరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సగానికి పైగా బిల్డింగ్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ బిల్డింగ్ అంతా కర్ఫ్యూ ఉంది. కలేబ్ అతని ఫ్రెండ్స్ మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరు బిల్డింగ్ మొత్తం తిరిగి పరిశీలిస్తారు. అప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. స్పైడర్స్ బిల్డింగ్ మొత్తాన్ని ఆక్రమించేసి ఉంటాయి. ఇక్కడ నివసిస్తున్న చాలా మందిని అవి చంపేసి ఉంటాయి. సో ఇద్దరు భయంతో అపార్ట్మెంట్కి తిరిగి వస్తారు. అక్కడికి రాగానే వాళ్ళ గ్రూప్ కూడా తిరిగి వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్ నుంచి బయటపడేందుకు ఏ మార్గం లేదు కాబట్టి. ఇంతలో బిల్డింగ్ యజమాని అక్కడికి వస్తాడు. అతని అనుమానం అంతా కెలాబ్ పైనే. డోర్ తెరిచిన వెంటనే ఆ యజమాని కలేబ్ అతని ఫ్రెండ్ పైన ఐరన్ రాడ్తో దాడి చేస్తాడు. ఇదంతా నీ వల్లే అని కోపంతో గట్టిగా అరుస్తాడు. అతను పోలీసులకి కలేబ్ని దోషిగా నిరూపించాలి అనుకుంటాడు. అందుకే వాళ్ళ అపార్ట్మెంట్లో ఏదైనా ఉంటుందేమో అని వెతికేందుకు లోపలికి వెళ్తాడు. కలేబ్ గదిని వాష్రూమ్ డోర్ని తెరుస్తాడు. అయితే అక్కడ భారీ సంఖ్యలో స్పైడర్లు బయటకు వస్తాయి. వెంటనే అందరూ అపార్ట్మెంట్ నుంచి పారిపోయి డోర్ మూసేస్తారు. సో ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ మొత్తం ప్రమాదంలో ఉంది. అయితే అందులో ఉన్న వ్యక్తిని స్పైడర్లు చంపేస్తాయి. అతని మరణాన్ని చూసి అందరూ భయంతో వణిగిపోతారు. అయితే కలేబ్కి ఒక విషయం గుర్తొస్తుంది. ఈ బిల్డింగ్ నుంచి బయటపడే మార్గం ఒకటి ఉంది. పార్కింగ్ లాట్ ద్వారా అక్కడ నుంచి బయటపడొచ్చు అనుకుంటారు. సో అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. కానీ అక్కడికి వెళ్ళగానే అక్కడ పెద్ద పెద్ద స్పైడర్లు కనిపిస్తాయి. అయితే ఇక్కడ నుంచి బయటపడాలంటే లైట్స్ ఆన్ చేయడం తప్ప మరో మార్గం లేదు. కానీ పార్కింగ్ లాట్ లైట్స్ సెన్సార్ మీద పనిచేస్తాయి. ఎవరైనా ఆ లైట్ కింద నడిస్తే 1 నిమిషం పాటు మాత్రమే వెలుగుతుంది. అందుకే ఎలాంటి శబ్దం చేయకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. లైట్స్ ఆన్ చేసి మెల్లిగా నడవడం మొదలు పెడతారు. అయితే అందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉండగా కెలాబ్ సిస్టర్ వెనకనే ఉండిపోతుంది. స్పైడర్లు ఆమెని కాటేయబోయేలోగా ఆమె వెంటనే లైటర్స్ వెలిగించి దాని కాంతిలో ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ సేఫ్గా బిల్డింగ్ డోర్ దగ్గరికి చేరుకుంటారు. కానీ డోర్ మూసేస్తారు. అక్కడ ఉన్న పోలీసులను గట్టిగా కొడుతూ అరుస్తూ ఉంటారు.
కానీ వాళ్ళు తలుపు తెరవరు. కొద్దిసేపు తర్వాత పోలీసులు ఆ బిల్డింగ్లో ఉన్న అన్నిటిని చంపేందుకు ఒక విషవాయువును విడుదల చేస్తారు. మనుషులు, స్పైడర్లు ఎవరైనా సరే అక్కడ చనిపోవాల్సిందే, ఎవరిని బ్రతకనివ్వరు. ఇది చూసి కలేబ్ తన ఇద్దరు సహచరులతో కలిసి ఒక గదిలో దాక్కుంటాడు. అక్కడ చాలాసేపు గడిచిన తర్వాత పోలీసులు బిల్డింగ్ డోర్ తెరుస్తారు. అందరు చచ్చిపోయారు అనుకుని పోలీసులు లోపలికి రాగానే కలేబు అతని సహచరులు బ్రతికే ఉన్నారని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పోలీసులు వాళ్ళని కాల్చి చంపాలనుకుంటారు. ఈలోగా పోలీసులకి ఇంకొకడు కూడా దొరుకుతాడు. అతను స్పైడర్ల కాటికి గురైపోయి ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు. అదే టైంలో కలేబ్ ఎదురు తిరుగుతాడు. మేము ప్రాణాల కోసం పోరాడుతున్నాం, మీరు మమ్మల్ని కాపాడాల్సింది పోయి చంపేస్తున్నారా? ఇదెక్కడి న్యాయమని పోలీసులపై విరుచుకుపడతాడు. దీనికి పోలీస్ ఇన్స్పెక్టర్, ఈ స్పైడర్లు అత్యంత విషపూరితమైనవి, ఇవి కాటేసిన మనుషులు ఇన్ఫెక్ట్ అయిపోతారు, ఈ ఇన్ఫెక్షన్ బయటకు వెళ్తే మొత్తం దేశమే ప్రమాదంలో పడిపోతుంది, అది జరగకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం అంటాడు. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు కెలాబ్ సిస్టర్, అతని ఫ్రెండ్స్ కూడా ప్రమాదంలో ఉంటారు. అయితే అప్పటికి చావు అంచుల్లో ఉన్న ఒక వ్యక్తి ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళకి చెప్తాడు. ఇంకా చాలా స్పైడర్లు ఆ లాస్ట్ గదిలో ఉన్నాయి, మీరు ఇన్ఫెక్ట్ కాలేదు కాబట్టి మీ ప్రాణాలు కాపాడుకోండి, బయటకు వెళ్ళి ప్రపంచాన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడండి అంటాడు. అతను చివరి క్షణంలో వాళ్ళని రక్షించేందుకు సిద్ధపడతాడు. అంతేకాకుండా అతను పోలీసులను మోసగించి ఒక డోర్ని తెరుస్తాడు. అక్కడ చాలా పెద్దగా ఉన్న స్పైడర్లు ఉంటాయి. అవి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు, సైనికులు కాల్పులు మొదలు పెడతారు. ఒకరు స్ప్రే ద్వారా స్పైడర్లను చంపుతూ ఉంటారు, మరొకరు తుపాకీతో కాలుస్తూ ఉంటారు. పోలీసులు వాటిని చంపుతూ ఉన్నప్పుడు కెలాబ్, అతని సిస్టరు, అతని ఫ్రెండ్స్ అక్కడి నుంచి తప్పించుకోవడంలో విజయం సాధిస్తారు. బయట బోలెడన్ని వ్యాన్లు ఉంటాయి. వాళ్ళు ఒక వ్యాన్లోకి వెళ్ళి కూర్చుంటారు. కానీ ఊహించిన విధంగా ఒక పెద్ద స్పైడర్ వాళ్ళ వ్యాన్ ముందొచ్చి నిలబడుతుంది. వెంటనే వాళ్ళు ఆ వ్యాన్తో దూసుకెళ్ళి దాన్ని తొక్కేస్తారు. తర్వాత వాళ్ళు ముందుకి కొనసాగుతారు. తర్వాత కట్ చేస్తే కలేబు, అతని సిస్టర్, అతని ఫ్రెండ్స్ ఒక భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడడంలో విజయం సాధించుంటారు. కానీ ప్రభుత్వం వాళ్ళ చిన్నప్పటి బిల్డింగ్ని పూర్తిగా నాశనం చేసేసింది. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కలేబ్ చేతిలో ఇంకొక స్పైడర్ ఉంటుంది. దీన్ని అతను ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా దాచుకుంటాడు. అంటే ఈ యుద్ధం ఇంతటితో ఆగదనమాట. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.